తండ్రి చనిపోతే ఆయన గారి ఆస్తులు పంచుకోవడం అందరికీ తెలుసండి. అయితే అప్పులు ఎవరు తీర్చాల్సొస్తుంది? అవి ఎలా తీర్చాల్సొస్తుంది? అది తెలుసుకుందాం ఇవాల్టి వీడియోలో. తండ్రి బతికుంటే తండ్రే తీర్చుకోవాలండి ఆ అప్పులు. అలాగే తండ్రి ఆస్తి ఒకవేళ తండ్రి చనిపోయారనుకోండి, ఆ తర్వాత తన ఆస్తి ద్వారా ఆయన చేసిన అప్పులు తీర్చాల్సొస్తుందనమాట. లీగల్ ఎయిర్స్‌కి అంటే పిల్లలకి ఎటువంటి బాధ్యత ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అప్పులు తీర్చాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ ఆయన ఏదైనా రాసి ఉంటే దాంట్లో మా పిల్లల బాధ్యత ఉంటుంది. వాళ్ళు తీరుస్తారు నా తదనంతరం అని చెప్పి ఏ విల్ డేట్‌లో కానీ దేంట్లో అయినా ఒక దాంట్లో ప్రూఫ్ ఏదైనా ఉంది అంటే కనుక అప్పుడు వాళ్ళు బాధ్యులవుతారు. లేకపోతే ఆయన ఆస్తి అమ్మి ఆ అప్పు తీర్చాల్సొస్తుందనమాట. లీగల్ ఎయిర్స్‌కి ఎటువంటి సంబంధం ఉండదు తండ్రి చేసిన అప్పులకి. జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ తీసేసుకుంటున్నారు. అవి ఫేక్‌గా గూడా ఉంటున్నాయి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందులో నిజంగా ఉన్నారా? లేదా? అన్నది కూడా తెలియట్లేదండి. సో, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని తెలిసినప్పుడు, అది ఫాల్స్ అని తెలిసినప్పుడు, మనం ఎట్లాంటి రెక్టిఫికేషన్ చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఎలా ఇచ్చేయాలి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాల్సిందేంటంటే డిక్లరేషన్ సూట్ వేసుకోవడమో, లేకపోతే అది క్యాన్సిలేషన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వేసుకోవడమో చేసుకోవాలి. లేదంటే కన్సర్న్ డిపార్ట్మెంట్‌కెళ్ళి అక్కడ మీరిచ్చింది తప్పండి, ఇందులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇది అని చెప్పి సరైన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ తీసుకొని వెళ్లారంటే డెఫినెట్‌గా ఎంఆర్ఓ ఆఫీస్‌లోనో ఎక్కడ మీకు ఇష్యూ చేస్తారో అక్కడికెళ్ళి మీరు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్‌కెళ్ళి సబ్మిట్ చేస్తే అవన్నీ మీకు కరెక్ట్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఉన్నవి క్యాన్సిల్ చేస్తారనమాట. ఇంకా జాగ్రత్త తీసుకోవాలనుకుంటే కనుక మీరు డెఫినెట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయాల్సొస్తుంది. ఫాల్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి ఈ పర్టిక్యులర్ సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళకి అని చెప్పి మీరు అది మార్చే అవకాశం ఉంటుంది. కంప్లెయింట్ చేయగలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట.